నా పేరు చిన్నాల విశ్వనాథం. నేను సీది గ్రామ పంచాయతీ సర్పంచ్గా 3 సార్లు, ఎంపీటీసీగా 5 సార్లు గెలుపొందాను. అంటే సుమారుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను. అంటే ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ తెలుగుదేశం పార్టీ మనకి కల్పించినటువంటి అన్ని విధాల సౌకర్యాలు, ప్రజల్లో పట్టినటువంటి దీనికి సంక్షేమ పథకాలు, అవన్నిటికీ అందరము దాసోహమై ఈరోజు మనం పార్టీలో కొనసాగుతున్నాం. దయించి అందరూ వినండి. ఈ 5 సంవత్సరాల పాలనలో మీరు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఎంత నికృష్టమైన జీవనం జీవించారో ఇదంతా ప్రజలకు తెలిసిందే. ప్రతి ఒక్క నాయకుడికి అరెస్ట్ చేయడం, సామాన్యుడు కార్యకర్తకు నూనె దిక్కు లేకుండా చేసి నానా హింస పెట్టి, నానా ఇబ్బంది పెట్టి చేశారు. అలాగే మన నాయకుడికి కూడా అనవసరమైనటువంటి దీటితో చెరసాల్లో బంధించారు. ఇంత జరిగినప్పటికీ ఇప్పుడు మనకి రానున్నటువంటి ఈ కార్యక్రమం ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడే మన ఓటుకు విలువ ఉంది. మనం ఆ ఓటును వినియోగించుకొని ఈ చెత్త మోకలను తప్పకుండా చిత్తుగా ఓడించి మన రాష్ట్రం నుండి పారద్రోలాలని మీ అందరికీ మరీ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఒక్కసారి వినండి. మనము ఏవైతే సంక్షేమ పథకాలు మొదటి నుండి ఎన్టీ రామారావు గారి సమయం నుండి ఇంతవరకు ఏ సంక్షేమ పథకాలు తెచ్చారో ఆ సంక్షేమ పథకాలకి వేరు పేర్లు పెట్టి కొన్ని ఇచ్చారు. చాలా సంక్షేమ పథకాలు రద్దు చేశారు. మీకు చాలామందికి తెలుసును, మొన్నను చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక మనిషి చనిపోతే, ఒక అబ్బాయి చనిపోతే వెంటనే అక్కడికి వచ్చి 30,000 రూపాయలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చిన తర్వాత ఒక్క నెలలోనే 2 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఈవేళ మా గ్రామంలో నాకు తెలిసి యువకులు సుమారు 12 మంది చనిపోతే ఒక్కడికి 1 పైసా కూడా ఇవ్వలేదు. అలాగే ప్రతి దగ్గర అలాగే జరిగింది. ఎవరికీ అటు ఇవ్వలేదు. ఈ వివాహ కానుకలు అన్నారు, వాటికి ఎవరికైనా ఇచ్చారా? ఏదో 18,000 ఇస్తాము, వాళ్ళు అవి ఇస్తాము, ఇవి ఇస్తాము. వాటిలో మనకి సగమే అందుతున్నాయి. సగం తాడేపల్లి పాలిస్కి వెళ్ళిపోతున్నాయి. అది గుర్తించలేకపోతున్నారు. ప్రజలకి 10 రూపాయలు మన ముఖాన్ని చల్లేసి 100 రూపాయలు హరిస్తున్నట్టు మీ అందరికీ తెలిసిందే. ఈ పొద్దు చెత్త పన్ను ఎంత కడతారు? ఒక్కొక్కరు ఆలోచించండి. కరెంటు పన్ను ఎంత కడతాము? కరెంటు ఛార్జీలు ఎలా భరిస్తాము? చెత్త పన్ను ఎంత? బస్ ఛార్జీలు ఎంత? ఒక్కసారి అందరూ మననం చేసుకొని దయవుంచి ఒక్కసారి మీ అందరూ మనస్ఫూర్తిగా తెలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి తప్పకుండా ఈసారికి మన తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. మన నాయకుడిని తప్పకుండా ముఖ్యమంత్రి చేద్దాం. ఈ మోకలను తరిమి కొడదాం ఆంధ్రప్రదేశ్ నుండి మీ అందరికీ మనసారా ప్రార్థిస్తూ ఈ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మరీ ప్రార్థిస్తున్నాం.